యుద్ధం ఆడకపోవచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇటుపక్క అటుపక్క ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా మీరు ఇంతకు చెప్పినట్టు ఇజ్రాయెల్ యుద్ధం ఆపనంటుంది. అంటే ఇజ్రాయెల్ అమెరికా చేతులు లేదు. యుద్ధ ప్రయోజనాలు వేరైనప్పుడు వేరు వేరు ప్రయోజనాలతో యుద్ధం మొదలుపెట్టింది. అమెరికా ఒక రకమైన అమెరికాకు ఒక రకమైన ప్రయోజనాలు, ఇజ్రాయెల్కి ఒక రకమైన ప్రయోజనాలు. ఇజ్రాయెల్కి ఏమో పాము ముంగీస లేకపోతే మనకు పిల్లి ఎలకలాగా, అంటే ఖచ్చితంగా ఇరాన్ నాశనం చేసినాక మాకు భద్రత లేదు, ప్రపంచంలో మేము బతుకుండాలంటే ఇరాన్ చచ్చిపోవాలి, ఇరాన్ మొత్తం నాశనం కావాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. కానీ అమెరికా పాలు పట్టుగా కాపాడుకోవాలి, కేవలం చమురు మీద ఆశతోనే అమెరికా యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. మిగతా గల్ఫ్ దేశాలు ఇరాన్ కూడా తమ ఆధీనంలో తీసుకురావాలి, తమకు అనుకూలంగా మార్చుకోవాలి, అంతే తప్ప అమెరికాకు ఇరాన్ మొత్తం నాశనం చేసే ఉద్దేశం లేదు. ఈ యుద్ధం మొదలుపెట్టిన ప్రయోజనాలు వేరు. రెండోదంటే యుద్ధం మొదలుపెట్టిన సందర్భం కూడా చూస్తే అంతర్జాతీయ ఒప్పందాలన్నీ, అంతర్జాతీయ అంశాలన్నీ పక్కన పెట్టి మొదలుపెట్టింది అమెరికా. జనం చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి దగ్గర మొదలుపెట్టుకోవాలి, రకరకాల ప్రాసెస్ పూర్తయిన తర్వాత యుద్ధం తప్పనిసరి అంటే కూడా దాన్ని అనుమతి తీసుకోవాలి. అంతే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం యుద్ధం ఎవరో ఏకపక్షంగా మొదలుపెట్టడానికి వీల్లేదు. కనుక యుద్ధం మొదలుపెట్టిన తప్పు అమెరికా. అంతకంటే ముందు యుద్ధం చేస్తున్నది మొదటి నుంచి చేస్తున్నది ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ కూడా అంతే కదా. ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే క్రమం నుంచి మెల్లమెల్లగా మొత్తం కూరుకుపోయింది యుద్ధంలో అమెరికా. కూరుకుపోయింది అంటున్నాను.